నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ చంద్రబాబు నాయుడు కాలనీలో చోటు చేసుకున్న ఉద్రిక్తత. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి వెలిసిన మేరీమాత విగ్రహం తొలగించడానికి వెళ్లిన అధికారులను అడ్డుకున్న స్థానికులు. ఘనంగా విద్యాదాన కన్నా తెల్లనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల 113వ జయంతి ఉత్సవాలు. కొల్లిపర మండలంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పాస్టర్ ఈమని మోహన్ రావు ప్రార్థనలు నిర్వహించి ప్రజాప్రతినిధులకు ఇతరులకు ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత పెమ్మసాని మాట్లాడుతూ కత్తి కన్నా కరుణ గొప్పది, కక్ష కన్నా క్షమాభిక్ష గొప్పది, ప్రేమ కరుణ మూర్తిభవించిన కొల్లిపర క్రైస్తవ సోదర సోదరీమణులకు వందనం అని తెలిపారు. ఇక్కడ దీపావళి దసరా ఎలా అయితే చేసుకుంటామో అమెరికాలో క్రిస్మస్ ని అంత ఘనంగా సంతోషంగా అందరం కలిసి నిర్వహించుకుంటామన్నారు. ఒకరికి ఒకరం బహుమతులు ఇచ్చిపించుకుంటూ ఎంతో ఆనందంగా అమెరికాలో క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం. అలాగే ప్రతి ఒక్కరూ మత సామరస్యం పాటిస్తూ కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటున్నానని చెప్పారు. గత 25 సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నా. అమెరికాలో నాకు 500 మంది ఎంప్లాయీస్ ఉంటే 400 మంది క్రిస్టియన్సే ఉన్నారు. అందులో అంతా అమెరికాలో ఉండేవాళ్ళు అంతా కూడా. అందులో అందరూ తెల్లవాళ్ళు ఉన్నారు, నల్లవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళే నా కంపెనీని ఇప్పుడు నేను ఇక్కడ 24 గంటలున్నా కూడా వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తూ ఉందంటే 2 నెలలకు ముందే ఒక పండగ వాతావరణం ఉంటుంది అక్కడ. ఎందుకంటే పిల్లలు కానీ మా భార్య కానీ వెళ్ళి క్రిస్మస్ ట్రీ కొనుక్కొని వచ్చి, అంటే ఇందులో 2 రకాలు, క్రిస్మస్ ట్రీ రెడీగా ఉన్నది కొనుక్కోవచ్చు, చిన్న చిన్నవన్నీ కూడా కొనుక్కొని వచ్చి ఒకదానికి ఒకటి పెట్టుకుంటా వచ్చి దానికి స్టార్స్ కానీ లైట్స్ కానీ పెట్టుకుంటా ఒక కార్యక్రమం లాగా చేసుకుంటా ఉండవచ్చు. నా పిల్లలంతా కూడా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకుంటూ క్రిస్మస్ అనేది దీపావళి సంక్రాంతి ఎలా చేసుకుంటామో అదేవిధంగా క్రిస్మస్ని వారి జీవితాలతో భాగం చేసుకుంటూ వస్తూ ఉన్నాం 25 సంవత్సరాలుగా. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందుతారో అదేవిధంగా క్రిస్మస్ రోజు మా ఆఫీసులో అందరూ నాకు గిఫ్ట్లు ఇస్తారు, మేము అందరికీ గిఫ్ట్లు ఇస్తాం. మీ ఆలోచన విధానం, క్రీస్తు బోధనలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం కూడా అనుభవించి తరించిన వాడిని. కాబట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మండల పార్టీ నాయకులు చిన్నకోటిరెడ్డి, వంగ సామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొడదాం సంగమా మోహన్ రావు పాస్టర్ గారు అందరూ చప్పట్లు కొడదామండి. మన సంఘం తరపున వారందరికి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. పరచుచుండునుగాక దైవాత్మ ధైర్యమే మిత్రుడారా. ఈ ఊర్లో ఎన్నో సందర్భాల్లో అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా సెమీ క్రిస్మస్ పండుగలను చేసుకుంటూ ప్రతి సంవత్సరం, మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో మనకున్న పెద్దల్ని, చర్చి బిషప్స్ని, ఫాదర్స్ని, దైవ సహాయకుల్ని
పిలిచి వాళ్ళందరినీ గౌరవించుకోవటం మనకి ఈ సాంప్రదాయం ఆనవాయితీగా రావటమే కాకుండా మనందరి మధ్యలో ఎవరి మతం వాళ్ళకు ఉన్నా కూడా మతాల మధ్య సుహృద్భావం, మరి ముఖ్యంగా రాజ్యాంగంలో లిఖించుకున్నట్టుగా లౌకికవాదాన్ని కాపాడుకుంటూ ఒకరి మీద ఒకరికి గౌరవం పెరిగేలాగా ఈ ఉత్సవాలను జరుపుకోవడం అనేది మనం చూస్తున్నటువంటి అంశాలు. మరి మనందరికీ తెలుసు, కాలాన్ని ఏ రకంగా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అనే భావం ఉందో, మేము అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీగా రాజకీయాలను కూడా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా బిఫోర్ తెలుగుదేశం ఆఫ్టర్ తెలుగుదేశం అని చెప్పుకుంటూ ఉంటాం. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాకముందులో ఉన్న రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు యొక్క నేతృత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం తర్వాత సామాన్య మానవుడికి గొడ్డకాడ బుడ్డాడికి కూడా రాజకీయం నేర్పినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. పట్టణ ముత్యంశెట్టిపాలెంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భట్టు దుర్గారావు గురుస్వామి మరియు శిష్య బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప మాలదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం అయ్యప్ప 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 ముత్తుశెట్టిపాలెంలో 20 సంవత్సరాల కింద అయ్యప్ప స్వామి గుడి స్థాపించడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. 41 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది దాతల సహాయంతో. ఈ కార్తీక మాసం, ఈ మార్గశిర మాసం పుణ్యంగా పురస్కరించుకొని అభిషేకాల కార్యక్రమం జరుపుతుంటాము. మా శిష్య బృందం అందరూ చేస్తుంటాము. ఈ గుడి మూలంగా చుట్టుపక్కల అందరూ కూడా భక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తున్నారు. మార్గశిర మాసం స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ముత్తిశెట్టిపాలెంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క దేవాలయంలో ఈరోజు స్వామివారికి 18 మెట్లు ఎలాగైతే ఉన్నాయో స్వామివారికి ప్రత్యేకంగా 18 రకాల అభిషేకాలతో ఈరోజు ఈ యొక్క అభిషేక ప్రత్యేక కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క గుడి ప్రారంభం చేసుకుని 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దానితో పాటు ఈరోజు ఉత్తర నక్షత్రం రావడంతో మరి గురువు గారు అలాగే మేమందరం కూడా ఈ యొక్క శిష్య బృందం అందరం కలిసి ప్రతి ఏడాది ఎలాగైతే ఈ యొక్క అభిషేకాలను నిర్వహిస్తామో ఈ ఏడాది కూడా అలాగే నిర్వహిస్తున్నాము. ఈ యొక్క మండల దీక్షలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా సద్ది కార్యక్రమం అనేది ఈ యొక్క గుడి నుంచి ప్రారంభమై తెనాలి నలువ్యాప్తులా కూడా ఈ యొక్క వ్యాప్తం చెందింది. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ కార్యవర్గ సమావేశం ఆదివారం తెనాలిలో జరిగింది. పట్టణ మారిస్పేటలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఈ కార్యక్రమానికి సంఘ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండెల సుబ్బారావు అధ్యక్షత వహించారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకటరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో మహాసభ సభ్యత్వం మరియు పట్టణ మండలాల వారీగా సంఘ పటిష్టతకు చేపట్టవలసిన ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వనమ వేణుగోపాలరావు, గుంటూరు జిల్లా కోశాధికారి గుర్రం భాస్కర్ వెంకట సుధీర్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి బాపనపల్లి ప్రభాకర లక్ష్మీ ప్రసాదరావు, కార్యవర్గ సభ్యులు మాజేటి గోపాలకృష్ణ, మద్ది రామకోటేశ్వరరావు, దేశు యుగంధర్, వైశ్య విద్యానిధి హాస్టల్ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, వాసవి సేవా సమితి అధ్యక్షులు వరద వెంకటశేషగిరిరావు, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోనుగుంట శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఆంజనేయ గుప్తా, కోశాధికారి శ్రీరామచంద్రమూర్తి, తెనాలి పట్టణ వాసవి సేవాదళ అధ్యక్షులు ఎక్కల శ్రీమన్నారాయణ, ఉమ్మడి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కొల్లిపర వెంకట సుబ్బారావు, కొత్తూరు వెంకట వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి ఎప్పుడైతే మనకి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం ఉందో, ఎప్పుడైతే ఇవన్నీ మన కార్యవర్గాలతో రెడీ అవుతాయో అప్పుడే పటిష్టత తయారవుతుంది. అలాగే మరి ఈ రోజున మహాసభ జీవ సభ్యత్వం కూడా కంపల్సరిగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీసుకోమని చెప్పి నేను కోరుతున్నాను. జీవ సభ్యత్వం అంటే మన మహాసభకు అంతా ఒకే ఒకసారి కట్టేది 525 రూపాయలు. 25 రూపాయలు చేసిన వారికి అంటే గ్రామానికి వెళ్ళి లేదా మండలాలకు వెళ్ళి కట్టించిన వారికి 25 రూపాయలు తీసేస్తారు. 500 రూపాయలు మహాసభ అకౌంట్లో వేస్తారు, క్యాష్ పూర్వకంగా కాదు, మహాసభ అకౌంట్లోనే వేయాలి క్యాష్ కూడా. ఎవరికైనా పుస్తకాలు పంపించినా, ఒక్క పుస్తకం పంపించినా 100 పుస్తకాలు పంపించినా కూడా మహాసభ అకౌంట్ ప్రతి రసీదు మీద ఉంటుంది. ఆ రసీదు మీద అకౌంట్కి మీరు అకౌంట్లో ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. క్యాష్ అనేది మేము తీసుకోము, వారు తీసుకుంటే మాకు ఇబ్బంది. ఎందుకంటే పల్లెటూరులో తిరుగుతారు కాబట్టి క్యాష్ ఇస్తారు, వారు అన్నీ తీసుకుని అకౌంట్లోనే ఇవ్వాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ గారిది. మరి ప్రెసిడెంట్ గారు చెప్పారు ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పారని, చాలా మంచిదండి. ఎవరైతే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తారో, ఏ జిల్లా అయితే ఎక్కువ కార్యక్రమాలు చేస్తారో మీరు మాకు వాట్సాప్లో జిల్లా పిఎస్టీలు ఉంది, ఆర్యవైశ్య మహాసభ వాట్సాప్ ఉంది, వాటిలో తెలియపరచండి. మన పదవి అయిపోయేటప్పుడు జిల్లాకి సంబంధించి ఎవరైతే ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారో వారికి మహాసభ పేరు మీద మెమెంటోలు ఇవ్వడం జరుగుతుంది, కంపల్సరీగా ఇస్తాం. ఈ 4 సంవత్సరాలు వైసీపీ పాలనలో మన మహాసభ ఎక్కడుంది ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు గందరగోళం చేసి ఆక్యుపై చేసుకొని మహాసభను సర్వనాశనం చేశారు. ఆ తదుపరి మనకు శ్రీరామ సత్యనారాయణ గారు అధ్యక్షులుగా ఉండి రాష్ట్ర మొత్తాన్ని 27 జిల్లాలకి ప్రెసిడెంట్ను, సెక్రటరీను, కోశాధికారులను, కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఈ ఆధ్వర్యంలో ఈ మహాసభ ఇప్పుడిప్పుడే ప్రక్షాళన చేసి మరి ఉదయించిన సూర్యుడు ఎలా ఉంటాడో ఆ విధంగా ఈ యొక్క మహాసభ మంచి ఉజ్వల భవిష్యత్తుగా పైకి వస్తున్నది. అలాంటి మంచి వ్యక్తికి ఈ విధంగా జరిగిందంటే మన ఆర్యవైశ్యుల తరఫున గట్టిగా కౌన్సిల్లో పోరాడుతున్నారు. మరి అట్లాంటి వ్యక్తి ఈ విధంగా చేస్తే టౌన్ మొత్తం ఆర్యవైశ్యులు మొత్తం కూడా కథలు వచ్చారండి. దాంట్లో కొంతమంది వైసీపీ వైసీఎస్ వారు మనకి ఎగనిస్ట్గా చేశారండి. మరి వాళ్ళు ఎగనిస్ట్గా చేసిన దానికి ఆ పార్టీ పతనం అయిపోయింది. అమ్మవారు చూసింది, త్యాగ చూపించిందండి. అట్లానే మనం ఎవరికి కూడా అన్యాయం చేయొద్దండి. మనకు తెలిసినంత వరకు కూడా తెలిస్తే మంచి చేయండి, లేకపోతే మాకు తెలియదు మెదకుండా. తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ అధికారులు కాలువలు శుభ్రం చేసే క్రమంలో మురుగు కాలువ పక్కన శుభ్రం చేసి వెళ్లగా స్థానికులు ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి మేరీమాత విగ్రహం ఏర్పాటు చేశారు. అనుమతులు లేవని బొమ్మ తొలగించాలని స్థానికులకు మున్సిపల్ అధికారులు ఆదేశించగా బొమ్మ తొలగించడం కుదరదని మున్సిపల్ అధికారులకు స్థానికులు అడ్డం తిరిగారు. పోలీసుల సహాయంతో బొమ్మను మున్సిపల్ అధికారులు తొలగించారు. బొమ్మ తొలగించే క్రమంలో పోలీసుల మధ్య స్థానికుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. బొమ్మ తొలగించే క్రెయిన్పై స్థానికులు రాళ్లతో విసరటంతో డ్రైవర్కి స్వల్ప గాయం అయింది. ఘర్షణకు కారణమైన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేరీమాత విగ్రహం తొలగిస్తే పక్కనే ఉన్న నిత్యం పూజలు అందుకునే అంకమ్మ తల్లి చెట్టు కూడా తొలగించాలని స్థానికులు డిమాండ్ చేయగా చెట్టు కింద ఉన్న దిమ్మెను కూడా మున్సిపల్ అధికారులు తొలగించారు.
మనకి మేలే జరుగుద్ది. మనం అక్రమంగా ఏమి చేయటం లేదు. ఆమె సృష్టికి కారణభూతులైన యేసుక్రీస్తుని మోసిన మరియమ్మ తల్లి. అయితే అందరూ సహోదరులు గతంలో 5 ఏళ్ల క్రితమే ఇక్కడ ఆలయం ఇస్తామని మాకు మాటిచ్చారు ప్రముఖులు. ఆ మాటిచ్చిన సమయంలో మా యవ్వన పిల్లలు రాత్రికాల సమయంలో వారు ఏం చేశారంటే చిన్న మరియమ్మని తెచ్చి అక్కడ పెడతాం జరిగింది. సరే, మీకు పెద్దవాళ్ళు, మీరు అన్నీ తెలిసిన వాళ్ళు, ఎవరో మీకు ఫోన్ చేశారు, ఓకే, అది గవర్నమెంట్ స్థలమే, క్షమాపణ కనుక మనం చెప్పాలి. పెద్దల రూపంలో మీకు ఒక అధికారం ఉన్నది. మీరు వచ్చి అయ్యా అరవద్దు, అయ్యా మీరు అది పెడతాం తప్పు. అయితే ఆమె జన్మనిచ్చిన తల్లి, ఆ తల్లికి మనము కూర్చొని మాట్లాడదాం, అక్కడ పెట్టొద్దని ఫస్ట్ చెప్పాలి. ఆ ఫస్ట్ అలాగ చెప్పకుండా మీరు చేసిన మొదటి కారణం ఏంటంటే మీ చేతిలో అధికారం ఉన్నదని మీరంతా రౌడీలుగా ప్రవర్తించడం అది చాలా తప్పు. ప్రార్థన చేసుకుంటున్నాం, అయ్యా ఇది తప్పు, అన్నీ పడగొడతాము, తర్వాత తీసేయమని మనకి చెప్పాలి. ఆడపిల్లలను కొడతాం, ఆడవాళ్ళను కొడతాం అంటే నువ్వు ఉద్యోగం ఉంటే రౌడీవా? నువ్వు తప్పే, ఖండించండి. అది పెట్టకూడదంటే పెట్టకూడదు, తీసేయండి, తప్పు లేదు. మీ ఇష్టంగా కొడతాం ఏంటి? ఎవరెవరో ఫోన్లు చేస్తే పిల్లల్ని ఆ విధంగా కొట్టారు, అది చాలా తప్పు. కనుక మీరు పెద్దలుగా మంచి పరిష్కారం చేయండి. న్యాయంగా జరగకపోతే మేము క్రైస్తవులుగా, దేవుడు పిల్లలుగా మేము మొత్తం ధర్నా చేస్తాం. రాత్రి పెట్టుకున్నందుకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అరిచారు. అరిస్తే మేము ఏదో క్రిస్మస్ పండుగ కానీ మేము పెట్టుకున్నాము అని మేము చెప్పాము. వాళ్ళు వెళ్ళడం జరిగింది. తర్వాత పోలీసు మొత్తం వచ్చేసారు. వచ్చి సీఏ గారు పిల్లలని, తల్లులని రొమ్ముల మీద గుడ్డలు పొయ్యేదాకా కొట్టేసేసేసాడు. కొట్టేసేసి జుట్లు పట్టుకొని లాగి నాకు బీభత్సం చేశాడు. సీఏ గారు వచ్చేసి మా ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్ని ఎట్ట కొట్టమంటే అట్ట కొట్టేసేసాడు. పిల్లల్ని, తల్లుల్ని ఆ వదాన్ని కొట్టాడు. సీఏ గారికి పదవి ఇచ్చారు కానీ కొట్టమని ఏం చెప్పలేదండి. ఆడవాళ్ళని కొట్టమని చెప్పరా. పదవి ఉండే గవర్నమెంట్ జాబులు ఉంటే ఉండొచ్చు, కొట్టమని చెప్పలా ఎవరో. కానీ మందలించాలేదని ఉంటే చెప్పాలి. చిన్నపిల్లలు లేదు, పెద్దోళ్ళు లేరు. ఆ వదాన్ని మమ్మల్ని కొట్టేసేసారండి. ఇది న్యాయమేనా? న్యాయం మాకు మీరు ఏం చేస్తారో మాకు న్యాయం చెయ్యాలి. 12:00, 3:00 సమయంలో రాత్రే పెట్టాము మేము. రాత్రే పెట్టేసరికి ఉదయాన్ని వచ్చారు, వాళ్ళు చెప్పారు, వెళ్ళిపోయారు. మళ్ళీ పోలీసుల ద్వారాగా మళ్ళీ వచ్చారు. పోలీసుల ద్వారాగా వచ్చి ముసలోళ్ళని చూడాల, ముత్తుకోళ్ళని చూడాల, పిల్లలను చూడాల, తల్లులు చూడాల. సీఏ గారు మాత్రం ఆ వదాన్ని కొట్టాడు. ఏడుగురు తీసుకెళ్ళి మేము తప్పులు చేసామా? మమ్మల్ని ఎందుకు చేయాలి?
వెళ్ళాలి. అట్లా తప్పులు చేసిన వాళ్ళ కాడికి వెళ్ళమానండి, వాళ్ళని చూడమానండి, వాళ్ళని మెలకొని ఊరుకొని ఉత్తాలు మమ్మల్ని మా మీదకి వస్తే చెప్పలా నేను 21 సంవత్సరం అయింది ఇక్కడ అమ్మవారిని స్థాపించి మొక్కబెట్టి 21 సంవత్సరం నుంచి పూజలు చేస్తున్నాను. 5 సంవత్సరాలకు ఒకసారి 1000 మందికి అన్న సంతర్పణ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు సీఎం కాలనీలో 8వ లైన్లో కాలవడ్డున ఉంది అమ్మవారి పేటకం అంకమ్మ తల్లి గుడి. 21 సంవత్సరం నుంచి పూజలు చేసుకుంటా ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు మాకు తెలియకుండా పోలీసు వారు వచ్చి మేము ఆటోకి వెళ్ళేస్తాడు మొత్తం కొట్టేశారు సార్. ఎందుకో ఏమి చెప్పలేదు. వాళ్ళు మిషన్లు తెచ్చేసారు సార్. మాతో ఏం పని లేదు, వాళ్ళు తెచ్చి కొట్టేశారు అంతే. 21 సంవత్సరం నుంచి ఎవరో తీరామా గుడి. మేము 21 సంవత్సరం నుంచి అమ్మవారిని కొలుచుకుంటున్నాం. అసలు మాట మంచి ఏమి చెప్పుకోకుండా వచ్చి వాళ్ళు ఎవరు వచ్చి తీయమన్నారని పోలీసు వారు వచ్చి ఇది మొత్తం పడేపించేశారు. సార్లు కూడా వచ్చారు. మరి ఎందుకు పడేస్తున్నారో కూడా తెలియలే మాకు. మేము అడుగుతుంటే తీసేయాలి అంటున్నారు సార్. మమ్మల్ని తీసేయాలి, మీ ఏమంటే చదువుకోండి అంటున్నారు. ఏం చదువుకుంటామో మొత్తం దవసం చేసి పడేశారు ఇక్కడ. మరి ఆ గుడి ఏం అడ్డం వచ్చిందో పోనీ అడ్డం వచ్చింది చెప్పాలి కదా సార్ మాకు. మరి తీయండి అమ్మా, ఇట్లా అందరూ ఒత్తిడి చేస్తున్నారు తీయండి అంటే మేము జాగ్రత్త పడతాం కదా. మాకు తీసేయాలన్నమాట అంటున్నారు. పడేసేయండి పునాదులతో సగా పెళ్ళగిచ్చి పడేశారు. 21 సంవత్సరం మేము అమ్మవారిని కొలుచుకుంటాం. 5 ఏళ్ళకి ఒకసారి అమ్మవారి కొలుపులు చేస్తాం మేము అంకమ్మ తల్లిని. మాకు అడ్డు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇన్ని సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడే జరిగింది. 1000 మంది భోజనాలు కూడా చేస్తాము, 2 పొట్టేళ్ళు వస్తాము. తెలుసు, కాలనీ మొత్తం తెలుసు. మరి ఎందుకు జరిగింది ఎట్లా ఎందుకు చేస్తున్నారో మాకు చెప్పాలి అసలు. మరి ఎవరిని కలవమంటారో ఎక్కడికి వెళ్ళాలో మరి ఏం చేస్తారో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కలవాలి కదా సార్. మరి మేము 21 సంవత్సరం ఏ మగవాడు కూడా మా జోలికి రాలా. ఇప్పుడు నిలువున అమ్మవారిని కోల్దోచారు. వాళ్ళు ఏ ఒడ్డు పడతారో మమ్మల్ని ఏ ఒడ్డు పట్టిస్తారో వాళ్ళ ఇష్టం. 360 రోజులు దీపారాయణ చేసుకుంటాం. కేజీ నూనె 50 రూపాయల కాడి నుంచి 225 అయినా కానీ అమ్మవారి దీపారాధన ఆపుకోవాలా. నాకు 58 ఏళ్ళు ఇంతవరకు నాకు టాబ్లెట్తో మేము ఖర్చు పెట్టి అమ్మవారిని అందరూ చల్లగా ఉండాలని చూస్తున్నాము. మరి దాన్ని కూలదోసేశారు. మరి ఏంది ఎవరికి వచ్చిన ఇబ్బందో మరి మాకు అర్థం కావట్లా. స్థానిక గంగానమ్మపేటలోని సంజన ఫిజియోథెరపీ క్లినిక్ వారి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో తెనాలి ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొని నూతనంగా ఏర్పాటు చేసిన సంజన పీడియాట్రిక్ విభాగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజన ఫిజియోథెరపీ వారు గత దశాబ్ద కాలంగా తెనాలిలో అత్యాధునిక ఫిజియో సేవలు అందిస్తున్నారని, కొత్తగా ఏర్పాటు చేసిన సంజన పీడియాట్రిక్ విభాగం ద్వారా చిన్నపిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ వంటి వాటికి అత్యుత్తమ చికిత్స ఇక్కడ లభిస్తుందని తెలిపారు. సంజన ఫిజియోథెరపీ నిర్వాహకుడు డాక్టర్ ఖమ్మం వెంకటకుమార్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా మమ్మల్ని ఆదరించిన పేషెంట్లకు, డాక్టర్లకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. మరియు పీడియాట్రిక్ ఫిజియోథెరపీ సేవలు పట్టణ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాసిబట్ల విష్ణుప్రియ, డాక్టర్ హారిక, డాక్టర్ భానుశ్రీ, డాక్టర్ భాస్కర్, డాక్టర్ చందు, కంభం మణికంఠ, కంభం వంశీ సోమ్ కుమార్, డాక్టర్ విజయ్, డాక్టర్ దినేష్, డాక్టర్ బండారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. 10వ వార్షికోత్సవం సందర్భంగా మరింత ముందలకి అంటే మరింత మోడ్రన్గా మరింత ఒక రకమైన ఈ తెనాలి ఊరికి విప్లవాత్మకమైన ఫిజియోథెరపీ కింద బుద్ధి మాంద్యమ్యం ఉన్న పిల్లలకి సపరేట్గా సంజన చైల్డ్ ఫిజియోథెరపీ క్లినిక్ అంటే బుద్ధి మాంద్యమ్యం వాళ్ళకి, ఈ నెలలు నిలకుండానే పుట్టిన వాళ్ళకి స్పీచ్ థెరపీతో పాటు ఈ చైల్డ్ ఫిజియోథెరపీ అనేది చాలా సైంటిఫిక్గా కూడా చాలా ఉపయోగకరమైనది. దీనివల్ల ఆ బుద్ధిమాంద్యం పిల్లలకి జీవితాలే మారిపోతాయి. అంటే నడక నేర్పించడం కానీ, హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్, హ్యాండ్ టు వాక్ కోఆర్డినేషన్, అలానే స్పైన్ మజిల్స్ కానీ నుంచోబెట్టడం, నడిపి ఈ వాటన్నిటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా తెప్పించి నూతనంగా ఈ తెనాలి పట్టణానికి ఇది ఒక వరం. సంజన ఫిజియోథెరపీ క్లినిక్ 10వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు గత దశాబ్ద కాలంగా మాకు సహకరించిన మిత్రులకు, పేషెంట్లకు, శ్రేయోభిలాషులకు, అలాగే మాకు పేషెంట్లను నిరంతరం పంపుతున్న డాక్టర్లకు, మిగతా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేము ఈ దశాబ్ద కాలంగా ఫిజియోథెరపీ విభాగంలో అనేక సేవలు అందించాం. అలాగే కాలానుగుణంగా కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. అలాగే కొత్త టెక్నిక్స్, టేపింగ్ టెక్నిక్స్, మాన్యువల్ థెరపీ టెక్నిక్స్, తర్వాత లేజర్ థెరపీ అలాంటి ఈ 10 సంవత్సరాల్లో అప్డేట్ అవుతూ వచ్చాం.
దానికి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ 10వ వార్షికోత్సవం సందర్భంగా మేము ఇక్కడ తెనాలిలో మొట్టమొదటిసారిగా చిల్డ్రన్ ఫిజియోథెరపీ క్లినిక్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు చాలామంది చైల్డ్ పేషెంట్లు ఇక్కడి నుంచి విజయవాడ, గుంటూరు వెళ్ళి మనకి అందుబాటులో లేని కంప్లైంట్ చేస్తున్నారు. అందువల్ల మేము వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసాం. తెనాలి మండలం అంగులగుద్రు గ్రామంలోని బీసీ కళాశాల బాలికల వసతి గృహం నందు విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తెనాలి నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జొన్నాదుల శివరామకృష్ణ కుమారుడు రాహుల్, అతని మిత్ర బృందం పవన్ కుమార్, ప్రతాప్ రెడ్డి, చెన్నకేశవులు బీసీ మహిళా వసతి గృహం నందు విద్యార్థులకు దుప్పట్లు, వాటర్ బాటిల్, పుస్తకాలు, కాస్మెటిక్స్ అందజేశారు. అదేవిధంగా బీసీ బాలుర వసతి గృహానికి 2 ఫ్యాన్లు వితరణ చేశారు. బీసీ సంక్షేమ హాస్టల్స్ అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సురేంద్ర మోహన్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డం సరోజిని, హరిప్రసాద్, కోటేశ్వరరావు, శివప్రసాద్, నందిపాటి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం తరఫున మరియు జొన్నాల శివరామకృష్ణ గారి కొడుకైన జొన్నాల రాహుల్ మరియు సన్నిహితులు వాళ్ళ ఫ్రెండ్స్ దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి ఈ విధంగా బీసీ హాస్టల్స్లో పిల్లలకు పుస్తకాలు పంచుతున్నాం. ఈ సంవత్సరంలో మహిళా హాస్టల్ అయిన తెనాలి జేఎంజే కాలేజీ తిరుగున్న మహిళా హాస్టల్లో పిల్లలకు పంచుతాం. దాదాపు గత 6 సంవత్సరాల నుంచి కూడా బాయ్స్ అయిన 10th క్లాస్ లోపల ఉన్న పిల్లలకు బీసీ హాస్టల్లో స్కూల్ బాయ్స్కి మేము పంచుతున్నాం. ఈ పంచే యొక్క ముఖ్య కార్యక్రమం ఏంటంటే బీసీ కులాలు కానీ బలహీన వర్గాలు కానీ అభివృద్ధి చెందాలనే కాన్సెప్టు. వీళ్ళని నేను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చెబుతుంటే వీళ్ళు 2-3 సంవత్సరాల తర్వాత వీళ్ళు అందరూ ఇన్స్పిరేషన్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చదువుతున్నారు. రకరకాల ఏరియాల్లో సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. ఈ జాబులు చేస్తూ వాళ్ళ సాయం కొద్ది సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు చొప్పున 60-70 వేలు పోజేసుకొని ఇవాళ మహిళా హాస్టల్లో పంచుతున్నారు. ఈరోజు మా బీసీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ తెనాలిలో జొన్నాదుల శివరామకృష్ణ గారు ఆధ్వర్యంలో జొన్నాదుల వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు నిర్వహించే ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో చాలా ఉత్సాహం వచ్చింది సార్. వాళ్ళు బాగా చదువుకోవడానికి కానీ ఇంకా వాళ్ళకి ఏదైనా మోటివేషన్గా కానీ బాగా చెప్పారు. హరికథ మరియు బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న విద్యాదాన కన్నా శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల 113వ జయంతి ఉత్సవాలు మారిస్పేట శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు గుప్తా కుటుంబ సభ్యులు మరియు వారి శిష్యులు జ్యోతి ప్రజ్వలన చేసి గుప్తా భాగవతులు మరియు మామిడి సరస్వతి భాగవతారిణి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయంతోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న నివ్విరమ హరికథ గానం కార్యక్రమంలో భాగంగా మొదటగా లక్ష్మీనారాయణ భాగవతులచే భక్త అమరలింగేశ్వర చరిత్ర మధుర గాయని శ్రీమతి మొగిలిచెర్ల నాగమణిచే రుక్మిణి కళ్యాణం హరికథ గానం చేయడం జరిగింది. గుప్తా జయంతోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు కోట అక్కేశ్వరరావు, నానపనేని రాంబాబు హరికథ గానం చేసిన కళాకారులను నూతన వస్త్రాలు, దుశ్శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. మోదుకూరు నాగధరరావు మృదంగం, పాణ్యం దక్షిణామూర్తి వయోలిన్, టీవీ కృష్ణ ఫ్లూట్, సింహాద్రి నాగేంద్ర ప్రసాద్ తబలా వాయిద్య సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో బెజ్జంకి నాగమణి, వేములవాడ సత్యవతి, సిహెచ్ శివపార్వతి, సిహెచ్ ఆంజనేయరాజు, విన్నకోట రామకుమారి, సిహెచ్ విద్యావతి, సిహెచ్ శ్రీదేవి, సుధాకర్, సుజాత, సత్యనారాయణ, సువర్ణ, పట్టణంలోని హరికథ కళాకారులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి వెంకటేశ్వర గుప్తా భాగవతార్ గారి 113వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిష్యులు, ప్రశిష్యులు
అలాగే కుటుంబ సభ్యులు వారికి ఇవి ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మద్గురుదేవులు తెనాలి పట్టిన వాస్తవీయులైన విద్యాదానక నభివృద్ధి అంకితులు శ్రీ శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల యొక్క సంస్మరణ సభలు మేము జరిపించుకుంటున్నాం కాబట్టి ఉదయం 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా నిర్విరామంగా హరికథా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా విచ్చేసి అందరూ ఆహ్వానితులు కనుక దయచేసి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాలని మరీ ప్రార్థిస్తున్నాము. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో వృద్ధ దంపతులకు పూల వ్యాపార నిమిత్తం తోపుడు బండిని పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన నాగమ్మ, అచ్చయ్య వృద్ధ దంపతులు గత 30 సంవత్సరాల నుండి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఎదుట పూల వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఇటీవల యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని యంగ్ జనరేషన్ అధ్యక్షులు సాదిక్ ను సంప్రదించి జీవనోపాధి కోసం ఒక తోపుడు బండిని పంపిణీ చేయాలని కోరగా ఆదివారం యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో నాగమ్మ కుటుంబానికి ఒక తోపుడు బండి అందజేసి పూల వ్యాపారం పెట్టించడం జరిగింది. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాదిక్, శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బోస్ రోడ్డు వద్ద కన్యకా పరమేశ్వరి గుడి ముందు సుమారు 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్న నాగమ్మ గారు 62 సంవత్సరాలు, అలానే వాళ్ళ భర్త అచ్చయ్య గారు 72 సంవత్సరాలు. మరి గత 30 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కన్యకా పరమేశ్వరి గుడి ముందు పూల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇటీవల మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని బ్రతుకు తెరువుకి ఇబ్బందిగా ఉంది అని ఒక తోపుడు బండి సాయం చేయండి అని కోరగా ఈరోజు మా టీం ఆధ్వర్యంలో నాగమ్మ గారి కుటుంబానికి ఒక తోపుడు బండిని అందజేసి వాళ్ళకు ఒక పూల వ్యాపారం పెట్టించడం జరిగింది. చేసిన బాబులకి ధన్యవాదాలు. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే మాకు ఎవరు సాయం చేసిన లేరు, మా పని మాకు పట్టించుకునే లేరు. ఆ బాబులు 4 స్వామికి, ఆ 3 బాబులకి నమస్కారం. తెనాలిలో 108 మంది పిల్లలచే గోవిందనామ కోలాట ప్రదర్శన వైభవంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం శ్రీ సాయిరాం సంగీత లహరి మరియు కోలాట భజన మండలి టీం లీడర్ వజ్జుల లక్ష్మీ సునీత ఆధ్వర్యంలో గత 40 రోజులుగా గోవిందనామాలు కోలాటం నేర్చుకుంటున్న చిన్నారులచే ఆదివారం తెనాలి బోస్ రోడ్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణం నుండి హనుమాన్ చౌక్ వద్దనున్న చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వరకు చిన్నారులు పెద్దలు కలిసి 108 మంది గోవిందనామ కోలాట ప్రదర్శన అద్భుతంగా ప్రదర్శించారు. ఈ బృందాన్ని ఈ నెల 26వ తేదీ తిరుమల తీసుకువెళ్లి 27వ తేదీ శుక్రవారం తిరుమల ఆస్థాన మండపంలో గోవిందనామ సంకీర్తన చేయించి అనంతరం స్వామివారి ఎదుట కోలాట ప్రదర్శన చేయించడం జరుగుతుందని నిర్వాహకులు వజ్జుల లక్ష్మీ సునీత తెలిపారు. దానికి గాను ఈ ప్రదర్శన ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో కొండపి శ్రీనివాసరావు, కడియాల సునీల్ కుమార్, దీపాల నాగమహేశ్వరరావు, జొన్నలగడ్డ సూర్యనారాయణమూర్తి, కోలాట మాస్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇరవై 27వ తారీఖు తిరుపతిలో అఖండ గోవిందనామ సంకీర్తన ఉంది. దానికి గాను 26వ తారీఖు మధ్యాహ్నం కృష్ణా ఎక్స్ప్రెస్కి తెనాల నుంచి 108 మంది పిల్లలు పెద్దలు కలిపి తిరుపతి బయలుదేరుతున్నాం. అదే రోజు నైటు ధర్మవరం ఎక్స్ప్రెస్కి 200 మంది అన్నమయ్య సంకీర్తనలు చేయడానికి వెళ్తున్నాము. తిరుమలలో 27వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 300 మంది అంటే 108 మంది పిల్లలతో ఇంకో 200 మంది పెద్దవాళ్ళు మొత్తం కలిపి 308 మందితో అన్నమయ్య సంకీర్తనలు ప్లస్ గోవిందనామ సంకీర్తనలు ఉంటాయి. అలాగే లక్ష్మీ సునీత టీచర్ గారు 108 మంది పిల్లలతో అక్కడ తిరుమలలో స్వామివారి ఎదుట కోలాటం కూడా వేయాలని చెప్పేసి ఈ 40 రోజులు బట్టి శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణ ఈరోజు పూర్తి అయింది. ఈ మన ఇక్కడి నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి దాకా మన ప్రదర్శనిస్తూ ఈ 108 మంది బయలుదేరుతున్నారు. రైల్వే టికెట్ వరకు రిజర్వేషన్ చేశాం. కొండపైకి బస్ టికెట్లకి కొద్దిగా ఇబ్బందిగా ఉందని టీచర్ గారు చెప్పారు. కాబట్టి మీరు ఎవరన్నా దీనికి సాయం చేయదలుచుకుంటే దాతలు 9949313519 సునీత టీచర్ గారికి ఫోన్పే చేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని 108 మంది చేత కొండపైన చేయించడానికి కోలాటము, గోవిందనామాలు పిల్లల్లో భక్తిభావం నేర్చుకునేందుకు మన సాంప్రదాయాల్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ కార్యక్రమం మేము తలపెట్టాము. ఈ కార్యక్రమానికి అందరూ శ్రద్ధగా వచ్చి
జయప్రదం చేశారు. అలాగే మా తిరుమల యాత్ర కూడా జయప్రదం చేయాలని మీ అందరి ఆశీర్వాదం పొందాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ శరణాగత ట్రస్ట్ గురువు నరేంద్ర రామానుజ దాసస్వామి ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత శ్రీకృష్ణ దీక్ష ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో కొలిపర మండలం మున్నంగి కోలాట భజన బృందం చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. మన శరణాగతి గోష్ఠిలో కూడా చక్కగా కోలాటాల భజన మధ్య భగవత్ సన్నిధానానికి నడుస్తున్నట్టుగా ఈ గోష్ఠిలో పాల్గొన్నటువంటి 50 మంది భక్త శిఖామణులందరూ కూడా చక్కగా అలాంటి ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా మనకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. రేపు వచ్చేటువంటి గురువారం 26వ తారీఖు హయగ్రీవ పూజ, 27వ తారీఖు శ్రీ లక్ష్మీనారాయణ సామూహిక పూజ. అందరం కలిసి చక్కగా వరుస క్రమంలో కూర్చొని మన చేత మనం చక్కగా లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకునే ఉత్సవం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా భాగవతోత్తములందరూ కూడా భగవద్ బంధువులందరూ కూడా ఈ నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమానికి విచ్చి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ చంద్రబాబు నాయుడు కాలనీలో చోటు చేసుకున్న ఉద్రిక్తత. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి వెలిసిన మేరీమాత విగ్రహం తొలగించడానికి వెళ్లిన అధికారులను అడ్డుకున్న స్థానికులు. ఘనంగా విద్యాదాన కన్నా తెల్లనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల 113వ జయంతి ఉత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.